తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమో వెంకటేశాయ. ఈ భూమండలం పైనే అత్యద్భుతమైన, ఎంతో ప్రశస్తమైన, అత్యంత పవిత్రమైన స్థలంగా తిరుమలను చెబుతారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాది దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఈ తిరుమల ఎంతో పుణ్య పవిత్ర స్థలం. ఆ స్వామివారి దర్శన భాగ్యమే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా చెబుతారు. అటువంటి ఆ స్వామివారు కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రం మహత్యం మాటల్లో చెప్పలేం. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం ఆయన సొంతం. అయితే స్వామివారి గురించి, స్వామివారి లీలల గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. అసలు స్వామివారు ఏ విధంగా ఉంటారు, వారికి జరిగే నిత్య సేవలు, కైంకర్యాలు, పూజా విశేషాలు, వారికి సమర్పించేటువంటి నైవేద్యాలు, అసలు స్వామివారు వారి లీలల గురించి తెలుసుకుందాం అనిపించిందండి. ఒక్కసారి స్వామిని దర్శిస్తేనే ఎంతో పుణ్యం అంటారు. అలాంటిది కొన్ని తరాలుగా, కొన్ని వంశాలు స్వామివారిని అర్చిస్తూ సేవిస్తూ ఉన్నారు. మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకం వేణుగోపాల దీక్షితులు గారు. వారితో మాట్లాడి స్వామివారి మహత్యం గురించి, స్వామివారి లీలల గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశయ్య. నమస్కారం గురుగారు. అలాగే ఈ మధ్య కాలంలో బాగా చూసేది, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా, ఏమన్నా కష్టాలు అనుకొని వెంటాడుతూ ఉన్నా, ఈ బాధలు తొలగాలన్నా సప్త శనివార వ్రతం చేయండి, ఇది చాలా మంచిదని చెప్తూ ఉన్నారు. ఇళ్లలో చాలా మంది చక్కగా ఆచరిస్తూ ఉన్నారండి, పిండి దీపాలు పెడుతూ. ఈ సప్త శనివార వ్రతం యొక్క విశిష్టత ఏంటి, శాస్త్రంలో చెప్పబడిందా, ఎప్పటి నుంచి ఎంత విశ్వాసాలతో ముడిపడి స్వామివారిని కొలుచుకునే విధానాలు ఏర్పడింది. ప్రత్యేకంగా ఆగమ శాస్త్రాల్లో ఆ విధమైన విధానాలు, దేవాలయాల్లో ఆ విధమైన కార్యక్రమాలు ఉండవు. ఇవన్నీ వారు భక్తి శ్రద్ధలతోటి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలా, ఈ గ్రహాలు స్వామివారిని ఆశ్రయించుంటాయి కాబట్టి ఆ గ్రహాలకు సంబంధించిన దోషాలు వారిపైన ఉండకుండా అన్ని శుభాలు జరగాలని చెప్పి సప్త శనివారాలు అయితేనేమి, లేకపోతే 7 మార్లు తిరుపతికి రావడమని, కొంతమంది మండలం సార్లు వచ్చి చేసుకుంటామని సంఖ్యా ప్రమాణంగా పెట్టుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించుకొని స్వామివారిని పదే పదే సేవించుకోవడం ద్వారా ఈ కార్యక్రమాలకి ఒక నియమనిష్టలను ఏర్పాటు చేసుకొని, ఏది ఉన్నా ప్రతినిత్యం ఇంట్లో పూజ చేసినా స్వామివారి పటం ముందు దీపం వెలిగించడము, స్వామివారికి ఏదో ఒక ప్రసాదాన్ని నైవేద్యంగా చేసి సమర్పించడము, అది శక్తి లేనప్పుడు కొబ్బరికాయ, పండ్లు నైవేద్యంగా సమర్పించడము, ప్రతిరోజు శుచి శుభ్రంగా సూర్యోదయ పూర్వమే స్నానం ఆచరించడము, నదులు ఉంటే నదుల్లో స్నానం ఆచరించి ఈ వ్రతాలు చేసుకుంటే మంచి శుభము. నదులు లేని చోట, సముద్రంలో లేని చోట, తర్వాత బావి లేని చోట ఇంట్లోనే స్నానం ఆచరిస్తారు. మొదట సముద్ర స్నానం శ్రేష్టము, తర్వాత నదీ స్నానము ఉత్తమము, తర్వాత బావుల్లో స్నానం ఇంకా ఉత్తమము. అదేది లేనప్పుడు ఇంట్లోనే మనం ఉండే ప్రస్తుత పరిస్థితులను అనుసరించి స్నానం ఆచరించి శుచి శుభ్రంగా స్వామివారికి ఆరాధన చేసుకుంటూ ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఏర్పరచుకున్న విధి విధానాలే ఈ శనివార వ్రతాలు. ఈ వ్రతాలను పిండి దీపాలు చక్కగా వెలిగిస్తున్నారు. పిండి దీపాలంటే ఆ దీపం తేజవంతంగా ఉండాలా, మనలో జ్ఞానాన్ని వెలిగించాలా, అజ్ఞానాన్ని పోగొట్టాలని ఆ దీపం ద్వారా స్వామివారికి సమర్పించుకోవడం. అదంతా భక్తి శ్రద్ధల్లో భాగంగానే ఇవన్నీ ఉంటాయి. మనం మడి కట్టుకొని చక్కగా చక్కెర పొంగల్ ఒకరోజు, పొంగల్ ఒకరోజు, పులిహోర ఒకరోజు, వడపప్పు, పానకము, స్వామివారికి ఖర్జూర పండు నైవేద్యం పెట్టినా, బెల్లం నైవేద్యం పెట్టినా, ఒక పండు ఇచ్చిన, పుష్పం, పత్రం, ఫలంతో ఏమంటారు కదా, ఒక పుష్పాన్ని సమర్పించిన స్వామివారి అనుగ్రహం ఉంటుంది. దానికి మన కృష్ణావతారంలో స్వామివారి తులాభారంలో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి దళాన్ని ఉంచంగానే స్వామివారు లొంగిపోతారు. ఇట్లా పురాణ ఘట్టాలన్నింటినీ పరిశీలించిన మీదట వారి కుటుంబ సాంప్రదాయాల్లో కొన్ని విధానాలు ఏర్పడుతూ ఉంటాయి. స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి వారు పెద్దలు ఆచరించి వారి అనుగ్రహాన్ని పొంది ఉంటారు. అది భవిష్యత్ తరాల వారికి వాళ్ళు తెలియచెప్పి అది కుటుంబ సాంప్రదాయంగా తిరుమల క్షేత్రం వెళ్ళాలంటే మా సాంప్రదాయం ఇట్లా ఉంటుంది, వారి శక్తి కొలది వారి కుటుంబ నియమాలు ఆచరించి వాళ్ళు చేసుకుంటూ ఇట్లా ముడుపు కట్టుకునే విధానాలు, మామూలుగా నేరుగా వచ్చే విధానాలు ఉంటాయి. ఏదన్నా స్వామివారి దర్శనము, స్వామివారి మీద భక్తి శ్రద్ధలు, విశ్వాసంతో చేసుకోవాల్సిన కార్యక్రమం. అంతే. స్వామికి ఎదురుగుండా బేడి హనుమాన్ వారి మందిరం, బేడి ఆంజనేయ స్వామి, బేడి ఆంజనేయ స్వామి వారి మహత్యం ఏమిటి, విశిష్టత తెలియచేస్తారా? బేడి ఆంజనేయ స్వామి అనేది మనకి ఇక్కడ అనాది కాలంలో ఆంజనేయ స్వామి వారికి సంకెళ్ళు వేసి ఇక్కడ పెట్టారని, ఎక్కువ తిరుగుతూ ఉంటే భక్తులను ఇబ్బంది పరుస్తూ ఉంటే ఆ సంఖ్యలు వేసి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించారని, తర్వాతే ఆ వానరుల బాధ, కాకపోతే గతంలో ఇక్కడ వానరాలు ఎక్కువ ఉండేవి అనేది ఒక కథనం ఉంది. ఆంజనేయ స్వామి అనేది విష్ణు ఆలయాల్లో కంపల్సరీగా ఉంటుంది. ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, ఇవన్నీ
దాంట్లో భాగం ఇక్కడ ప్రత్యేకంగా తిరుపతిలో ఆంజనేయ స్వామి వారిని కూడా ప్రతిష్ఠించి ఇక్కడ ప్రత్యేకంగా మూలవర్లతో పాటు ప్రతిరోజు నైవేద్యాలు కూడా అక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. చక్కగా ఎదురుగుండా వేడి ఆంజనేయ ఉంటారు. స్వామి. అక్కడ దీపాలు పెట్టేది అవన్నీ కొబ్బరికాయ స్వామివారికి కొట్టేది. ఇదివరకు గతంలో దగ్గరలో ఉండేవి. ఇప్పుడు ఈ విస్తరణ మూలకంగా అక్కడి నుంచి స్వామివారి అభిముఖంగా ఎదురుగా ఉంటాం కాబట్టి స్వామివారి శిఖరం మనకి దేవాలయం అనేది ఆగమ శాస్త్రాల ప్రకారం స్వామివారి దేహం. ఉమ్. స్వామివారి దేహంలో తల భాగం వచ్చేసి మనకి ఆనందం నిలయ విమానం, పాదాలు వచ్చేసి రాజగోపురం, మనకి నాభి దగ్గర జీవస్థానం వచ్చేసి ధ్వజస్తంభం. ఇది స్వామివారి దేహమే దేవాలయం. ఇందాక మనం తిరుమల కొండలంతా కూడా స్వామివారు పడుకున్నట్టు ఉన్నది అన్నాం కదా. ఇప్పుడు ఆగమ శాస్త్రాల్లో దేవాలయమే దేహం. ఈ దేవాలయం అనేది స్వామివారి దేహం. అందుకే దేవాలయంలో ఎలాంటి మార్పులు చేయకూడదు, దేహం కాబట్టి దాంట్లో తగ్గించడం కానీ ఎక్కించడం కానీ చేయకూడదు అనేసి అంటారు. అట్లా నియమం ప్రకారము ఆ స్వామివారి దేహమే ఆలయమే దేహంగా భావించి ఎదురుగా మనం పాదాలకి దగ్గర నిలబడి వేడి ఆంజనేయ స్వామి దగ్గర దీపాలు వెలిగించి, ఊళ్ళో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే సాంప్రదాయం లేదు కాబట్టి అక్కడ కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి సమర్పించుకోవడం. తర్వాత ఆ ప్రసాదాన్ని అంతా కూడా మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారు రంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో దాన్నంతా కూడా ఆహారాల్లో వినియోగించడం జరుగుతుంది. అవన్నీ అక్కడ కొబ్బరి పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది. చాలా దివ్యమైన ప్రసాదం. అంటే ఎంత పంచభక్ష పరిమాణాలు స్వీకరించినా గానీ కలగని అనుభూతి కేవలం స్వామివారి ఒక పూట అక్కడ ప్రసాదం అన్న వితరణ జరిగేటువంటి ఆ ప్రసాదం స్వీకరిస్తే చాలు, ఇంక జన్మ ధన్యం ఈ అయిపోయినట్టు. పవిత్రమైన ప్రసాదం అంతా ఇప్పుడు గుడికి పోతే కొబ్బరి చెప్పు నైవేద్యం పెడతాము, ఒకటి అక్కడ ఇచ్చేస్తాము. కొన్ని దేవాలయాల్లో 2 ఇచ్చేస్తే బయట వచ్చి కూర్చొని కుట్టుకొని ఉండే 4 ప్రసాదంగా స్వీకరిస్తారు. తింటాం. అవును. ఇప్పుడు అట్లాంటి పవిత్రమైన ప్రసాదము భక్తులందరూ స్వామివారికి సమర్పించిన ప్రసాదము సాక్షాత్తు అన్న రూపంలో వాళ్ళు స్వీకరించే వారికి అందరికి కూడా ఈ ప్రసాద రూపంలో దాంతో పచ్చడి చేసి ఆ ప్రసాదంగా కూడా స్వీకరిస్తారు. రంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రం. ఎంతమంది భక్తులు లక్షలాది ప్రతినిత్యం, మంది భక్తులు. లక్షలాది మంది అండి. అంటే వారు స్వీకరించే ఇది కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రద్ధలతో స్వామి ప్రసాదం స్వామివారే అన్నట్లుగా ఈ ఏర్పాటు చేశారు కాబట్టి ఆయన పెళ్లికి వచ్చిన బంధువుల ఇంట్లో మనం ఎట్లయితే భక్తి శ్రద్ధలతో ఆహారం స్వీకరిస్తామో అట్లా స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పచ్చడి, అలాగే ముందుగా పచ్చడి, ఒక కూర, అన్నము, ఇక పరమాన్నం, ఎలాగో ఆ దివ్య ప్రసాదం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వడ కూడా ఏర్పాటు చేశారని విన్నాం. ఒక్కొక్కటి అదనంగా ఇంకా ఏదన్నా భక్తుల- మన మానవ దేహంలో అయినా దైవంలో అయినా జీవాత్మ పరమాత్మ అనే 2 రూపాలు ఉంటాయి. ఉమ్. జీవాత్మ అనేది దేహం. ఈ దేహం సంతృప్తిగా ఉంటేనే మనము పరమాత్మని సేవించగలుగుతాం. జీవాత్మ సంతృప్తి పడాలంటే ఈ ప్రసాదం స్వీకరిస్తేనే జీవాత్మ సంతృప్తి పొందితే పరమాత్మ పరమానందంగా ఉంటారు. వీళ్ళు చేసే సేవలు, వీళ్ళు చేసే భక్తి దీనివల్ల. కాబట్టి ఇట్లాంటివన్నీ మనకి శాస్త్రాల ప్రకారంగా ఇంతకు అన్న సంతర్పణ కేంద్రాలు గతంలో ఉండేది. ఇట్లా వచ్చే భక్తులకి ఇందాక మనం అనుకున్నట్టు దారిలో అక్కడి నుంచి నడిచి వచ్చే భక్తులకి స్థానిక గ్రామాల్లో వాళ్ళు ఆ రూట్లో వెళ్ళేటప్పుడు ఆ గ్రామాలలో వాళ్ళంతా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వీళ్ళని కూర్చోబెట్టుకొని వారికి సేద తీరేందుకు మజ్జిగ ఇవ్వడము, వాళ్ళకి అన్నాలు ఇవ్వడము, కూరగాయలు ఉంటే కూరగాయలతోటి వంటలు చేసి ఇవ్వడము, వారి చేలల్లో పండిన వేరుశనగకాయలు ఇట్లాంటివన్నీ ఇస్తే వాళ్ళు దారిలో అవి స్వీకరించుకుంటూ స్వామివారి సేవకు వస్తారు. ఇక్కడ కూడా కేవలం ఇక్కడే కాకుండా మిగతా కొన్ని ప్రదేశాల్లో కూడా ప్రసాద వితరణ ఉంటుంది కదండి ఉంటుంది. మనకి కొండపైన. అన్నప్రసాద వితరణం భక్తులందరూ అక్కడికి వచ్చి పోలేరు కాబట్టి మనకి కొన్ని నిర్దేశించిన ప్రదేశాల్లో కూడా శ్రీవారి సేవకుల ద్వారా స్వామివారి ప్రసాద వితరణ క్యూ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళకి, తర్వాత బయట అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కాటేజీలు దూరంగా ఉన్న వారికి ఆయా కేంద్రాల్లో ప్రసాద వితరణ అనేది భక్తులకు లోటు లేకుండా జరుగుతుంది. ఎంత స్వామిని ఎలా దర్శించుకున్నా నడక మార్గంగా వెళ్ళి దర్శించుకోవడం అనేది ఒక దివ్యమైన అనుభూతి. ప్రాచీన సాంప్రదాయం అది కాబట్టి ముందు నుంచి ఇప్పుడు దేహ పరిస్థితులు ప్రస్తుతం మానవునికి జీవన విధానంలో పరిస్థితులను బట్టి ఈ సౌకర్యాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడు అదే పాత విధానం అయితే గ్రామం నుంచి నడుచుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు వేరే మార్గం లేదు. రాజులకైతే గుర్రాలు ఉండేవి, సామాన్య మానవులకి గుర్రాలు ఉండవు కదా. వాళ్ళు ఆ కాలంలో అక్కడి నుంచి ప్రాచీన సాంప్రదాయంలో అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు. తర్వాత రైతులకైతే ఎండ్ల బొడ్లు ఉండేవి, బండి కట్టుకొని 10 మంది భక్తులను ఎక్కించుకొని వాళ్ళు ఊరు నుంచి దానికి గూడు కట్టుకొని మధ్యలో గ్రామాల్లో సేద తీరుతూ వాళ్ళు తెచ్చుకొని వంటలు చేసుకుంటూ శుచి శుభ్రంగా, వేరే ఎప్పుడు హోటల్స్ పూటకూళ్ళ ఇల్లు తప్పితే వాళ్ళే వంట చేసుకొని వచ్చేవాళ్ళు. ఏదన్నా పాత నడక మంచిది, శ్రేష్టం. శ్రీవారి మెట్లు ఆ పేరు రావడానికి స్వామివారి స్వయంగా ఆ మెట్లపై నుంచి వచ్చారని అంటారండి. ఇది ఎంతవరకు వాస్తవం? శ్రీవారి మెట్లు అనేది ఆ దిక్కులో వచ్చారన్నది ఒక శాస్త్రము. వచ్చి శ్రీనివాస మంగాపురము, అగస్త్య మహర్షి అక్కడి నుంచి స్వర్ణముఖి నదీ తీరం నుంచి పైకి వచ్చారన్నది. అందుకే స్వామివారి పాదాలు మొట్టమొదటగా స్వామివారి పాదాలని మన శిలాతోరణం పైన ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఆవిర్భవించారన్నది మనకి
ఆ శ్రీవారి మెట్టు అని, ఆ మెట్ల ద్వారా వచ్చారని, గతంలో రాజులు పురాతన కాలంలో అంతా ఆ మెట్లో ఉండేవన్నది కూడా మనకు తెలుస్తుంది. తర్వాత కాలంలో మెల్లిమెల్లిగా భక్తులు ఏర్పరచుకున్న మార్గం ఇప్పుడు ఉండే నడక మార్గం. అలిపిరి నుంచి ఇంకొక అలిపిరి నుంచి మార్గం. వచ్చేది. అది కొంత నడవాల్సి ఉంటుంది. నడవాల్సిన శ్రీవారి మెట్లు అయితే పూర్తిగా మెట్లే ఉంటాయి, మెట్లే అన్ని ఉంటాయి. మెట్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది. చాలా ఒకసారి దగ్గర కూడా అది ప్రదేశం. దగ్గర ఒక 4 గతంలో గంటల సమయం పడుతుంది. చంద్రగిరి మహారాజులు వాళ్ళంతా రాజులంతా అటువైపే వచ్చేసేవారు. తర్వాత రోడ్డు మార్గం ఏర్పడి మెల్లిగా ఈ నడక మార్గాలు ఇవన్నీ బండ్లు రావడము, తర్వాత బస్సులు రావడము. ఎంత మేము ప్రార్థన చేసినా, ఎంత దైవానికి దగ్గరగా ఉన్నా మాకు ఈ కష్టాలు తప్పట్లేదే అనే వాళ్ళు మనలో చాలా మంది ఉంటారు. వారికి మీ సమాధానం ఏం చెప్తారండి? అంటే మనం స్వామివారిని శరణాగతి పొందితే మనకు జాతక రీత్యా గత జన్మలో చేసిన దోషాల రీత్యా ఇప్పుడు మనం చేసిన తప్పులు మన పిల్లలకు వర్తిస్తాయి. మనకి కొంత వర్తిస్తుంది ఈ జన్మలోనే, పిల్లలకు కూడా మనం చేసిన దోషాలు, మంచి అయితే మంచి వాళ్ళ అకౌంట్లో పడుతుంది, చెడు అయితే చెడు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఇట్లాంటి వాటన్నిటి తీవ్రత పోగొట్టాలని మనం స్వామివారిని శనివార నియమాలు, ఇతరత్ర స్వామివారి భక్తి శ్రద్ధలతో కోరికలు కోరుకుంటూ ఉంటాం. తీవ్రత చాలా వరకు తగ్గించగల శక్తి స్వామివారికి ఉంది. అయితే గత జన్మ పరిహారంగా కొన్ని అనుభవించాల్సినవి ఉంటాయి. కొంతమంది కోటీశ్వరులుగా పుడతారు, కొంతమంది బేదలుగా పుడతారు, కొంతమంది మధ్య తరగతిలో ఉంటారు. వాళ్ళకంతా పూర్వజన్మ సుకృతం చేత ఆ యొక్క జన్మ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క చెడు ప్రభావాన్ని వీలైనంత వరకు స్వామివారిని ఆశ్రయించిన వారికి తగ్గుతుంది. కొంతమేర కష్టాలు అనుభవించవలసి ఉంటుంది. ఎన్ని కష్టాలు అనుభవించినా స్వామివారిని శరణాగతి పొందినప్పుడు అది కష్టంగా అనిపించదు. అంటే అది తట్టుకునే ధైర్యం ఇస్తారు. ధైర్యము, స్వామి, శక్తి స్వామివారిలో శక్తి. నుంచి మనకు సంక్రమిస్తుంది. ఆయన అందిస్తారనేదే చాలా మంది చెప్పే మాట. మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా ఇలా చెప్తారండి, మాకు ఈ కష్టాలు ఉండేవి, స్వామి తీర్చే? మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ స్వామివారి పోయినసారి వచ్చి దర్శనం చేసుకున్నాం, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, స్వామివారి అనుగ్రహం చేత మా అమ్మాయికి పెళ్ళి అయింది, మా వాళ్ళకి సంతానం కలిగింది, శుభాలే ఉంటాయి. కష్టాలు తీరాలంటే కష్టాలు తాత్కాలిక, ఇప్పుడు రాంగల్ని ఎంబడే తగ్గిపోవు కదా. స్వామివారిని పరిపూర్ణంగా వాళ్ళు అనుగ్రహించి ఆశ్రయించి వేడుకోవాలి. వారు స్వామివారిని శరణాగతి పొందినప్పుడు స్వామివారు తప్పకుండా తీరుస్తాడు. అయితే తీరుస్తాడనే నమ్మకం వాళ్ళకు ఉండాలి. నమ్మకము, విశ్వాసమే వాళ్ళని కాపాడుతుంది. స్వామివారిని పరిపూర్ణంగా నమ్మి వాళ్ళ కష్టం చెప్పుకున్నప్పుడు తప్పకుండా తీరుతుంది. చాలా మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా తర్జన భర్జన అవుతున్నది, ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నటువంటి ఒక్కటి ఏమిటి అని అంటే వితంతువుల గురించి అండి. వారు దర్శనానికి వెళ్ళొచ్చా, ఏమైనా సేవల్లో పాల్గొనొచ్చా, ఏమైనా పూజలు చేయించుకోవచ్చా స్వామివారివి అని అడుగుతూ ఉంటారు. వితంతువులు యజ్ఞయాగాదులు చేసే కార్యక్రమాలలో పాల్గొనరు. స్వామివారి మోక్షాన్ని పొందే మార్గంలో సేవలు చేసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అందులో అయితే ఎలాంటి తప్పు లేదు. మనకి వాళ్ళు రాకూడదని ఎక్కడ నిర్దేశం అయితే ఎక్కడ లేదు. మిగతా వచ్చి కొన్ని స్వామిని దర్శనం కార్యక్రమాలు చేసుకో, కొన్ని కార్యక్రమాల్లో నిషేధం ఉంటుంది. అందరికీ దేవుడేగా ఆయన, అందరికీ స్వామి. పద్మావతి అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలండి. తిరుపతి దర్శనానికి వచ్చేటప్పుడు అంతే స్వామి కదా, దర్శనానికి స్వామివారి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే స్వామివారి దర్శనంతో నియమం అంటూ మనకుందా శాస్త్రంలో? ఇలా అది శాస్త్రంలో అట్లానే మనకు చెప్పింది తిరుమల క్షేత్ర మహత్యంలో ఇంతవరకే చెప్పారు. ఇలా తర్వాత ఈ చుట్టుపక్కల స్వామివారు సంచరించిన ప్రదేశాలన్నిటి కూడా ప్రాశస్త్యం పెరిగింది కాబట్టి ఈ ప్రసార మాధ్యాల ద్వారా ఆలయాలకు కూడా ఎక్కువ వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది జరుగుతున్నది. ఇటీవల కాణిపాకము, కాళహస్తి, పద్మావతి అమ్మవారు, తర్వాత నారాయణవనము, నియమంగా పెట్టుకున్నారు ఇన్ని వెళ్ళి రావాలి. నారాయణవనము, నాగలాపురము, అప్లాయగుంట, ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆయా క్షేత్రాన్ని అనుసరించి మొదటైతే స్వామి దర్శనమే మెయిన్ పెట్టుకొని వస్తారు. వచ్చే దారిలో ఈ క్షేత్రాలన్నీ సందర్శన చేసుకుంటూ వెళ్తారు. తర్వాత వెళుతూ వెళుతూ అమ్మవారు, అసలు అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారండి. నిజంగా ఆ అమ్మ అక్కడి నుంచి వచ్చి అలా కూర్చుందా అని అనిపిస్తుంది. ఇంత దూరం నుంచి చూసింది, చక్కగా నవ్వుతూ. ఇక్కడ పద్మ సరోవరంలో ఆవిర్భవించారు కాబట్టి అమ్మవారు అక్కడ పద్మావతి అమ్మవారుగా కొలువై స్వామివారి అలాగే తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆవిడ, కమలంలో కూర్చున్నట్టుగా. అలాగే దర్శనం ఇస్తుంది కూడా. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే స్వామిని చూడగానే అమ్మ దర్శనం కూడా అయిపోయినట్టే. వక్షస్థలంలోనే ఉన్నారు కదా. అవును, అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉన్నారు, పద్మావతి అమ్మవారు ఉన్నారు. చాలా సంతోషం స్వామి. ఎన్నో సందేహాలు ఇవన్నీ కూడా. ఎక్కడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి ఏమన్నా ప్రశ్నల ద్వారా. కానీ కలవటము అసలు ఈ సందర్భంగా ఎంతసేపు తిరుమలలో గడపడమే ఒక దివ్య అనుభూతిగా చెప్తాను నేను. అందులో భాగంగా మీ దర్శనం కలగటం, మీతో ఎంతసేపు సంభాషించడం, స్వామివారి గురించి, వారి లీలల గురించి తెలుసుకోవడం అనేది ఎంతో సంతోషించే విషయం అండి. ధన్యవాదాలు. నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వదిలుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ, స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని సదా శ్రీవారి ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.